హాయ్ ఫ్రెండ్స్, స్టవ్ దగ్గరికి వచ్చాక తెలిసింది ఒక వీడియో తీస్తే బాగుంటుందేమో అనిపించింది. చూడండి, మన మిద్దె తోటలో వచ్చిన ఇది పుదీనా. దీంట్లో చూడండి ఎన్ని కూరలు ఉన్నాయో. ఇదేంటి చూసారా? తెల్ల గలిజేరు. ఓకే, తెల్ల గలిజేరు ఉంది. ఇంకా ఇది చూడండి బెంగరాజ్ కూడా ఉంది. ఇంకా అందరికీ తెలుసు ఇది చుక్కకూర ఉంది. సో ఎందుకో నాకు టకీమ్న తెంచేసాను. 2 కాయలు ఉన్నాయి. పాపం కొమ్మకి వేలాడబడుతున్నాయి, ఇలాగ వంగిపోతుంది అనేసి 2 వంకాయలు ఉంటే తెంచేసేసాను. చూడండి, మన మిద్దె తోటలో తీగ టమాటాకు వచ్చిన ఇన్ని టమాటాలు 2 మొక్కలకి తెంచానమాట. ఇంకా ఉన్నాయి, కొన్ని వదిలేసేసాను, దోరగా ఉన్నాయి. సో ఇన్ని టమాటాలు. సో ఇది చూడండి, ఇది మెంతికూర ఇప్పుడే తెంచుకొచ్చాను. బుష్గా వచ్చింది బాగా. సో ఇది చూసారా, ఇది కొత్తిమీర ఎంత నిగరగలాడుతుంది చూసారా. జస్ట్ కట్ చేసుకొని వచ్చాను ఇప్పుడే పైన మిద్దె తోటలో. ఇంకా ఇది చూసారా ఫ్రెండ్స్, ఇదేంటి మునక్కాయలు 3 తెంచుకొచ్చాను. ఇంకా ఉన్నాయి, చిన్న చెట్టు కానీ బాగానే కాస్తుంది చక్కగా బుజ్జిది. సో ఎంత హ్యాపీ కదా ఫ్రెండ్స్. ఈరోజు ఏం చేస్తానంటే, ఇదైతే ఎందుకో చేసుకొని తాగాలనిపిస్తుంది. బుజ్జి టమాటాలతోటి సూప్ చేసి తాగాలనిపిస్తుంది. మంచిగా అల్లం వేసేసి, మసాలా పొడి కూడా వేసేసి, కొన్ని ఎండుమిర్చిది కారం మసాలా చేస్తాను. ధనియాలు, ఎండుమిర్చి వేసేసి మసాలా చేస్తాను. కొద్దిగా ఆ కారం వేసి 4-5 మిరియాల పొడి వేసేసి చక్కగా సూప్ చేసుకొని తాగాలి ఈరోజు. ఎందుకంటే 4-5 రోజుల నుంచి కొద్దిగా స్ట్రెయిన్ ఎక్కువైపోయింది. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ పరుగులెత్తాను. సో కొద్దిగా స్ట్రెయిన్ ఎక్కువైపోయింది, దానికి అదే విరుగుడు ఇంకా. సో ఇది అన్నమాట సండే స్పెషల్ మా ఇంట్లో. ఈ మునక్కాయలు చూడండి, ఈ వంకాయలు ఇవి వేసేసి సాంబార్ చేస్తాను. ఈ ఆకుకూరలు చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఆకుకూరలు అన్నీ కలిపేసేసి చక్కగా పచ్చడి చేస్తాను. ఒక 3 days 4 days వరకు తినవచ్చు చక్కగా. చూసారా ఫ్రెండ్స్, పచ్చడి చేస్తాను. ఇది ఈరోజు స్పెషల్ వీడియో. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే హ్యాపీగా ఉన్నాను, హెల్తీగా ఉన్నాను. రోజు ఒక 70-75 kilometers జర్నీ చేశాను, రావడం పోవడం. 4 days నుంచి అదే పని. నిన్నటి వరకు కంప్లీట్ అయిపోయింది. ఈరోజు నుంచి కొద్దిగా ఫ్రీ, ఒక 4-5 days ఫ్రీ. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.